వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పత్తి కొనుగోలు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. తెలంగాణ కాటన్ అసోసియేషన్తో నిన్న చర్చలు జరిపింది. 2 రోజుల పాటు పత్తి కొనుగోలు నిలిచిపోగా ఇవాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చర్చలతో జిన్నింగ్ మిల్ అన్ని కూడా తెరుచుకున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో రైతాంగం వరంగల్ ఏనుమాముల మార్కెట్కు పత్తిని తీసుకొచ్చి అమ్ముకున్నటువంటి సందర్భం కనిపించింది. ఇవాళ మార్కెట్లో క్వింటా పత్తి ధర 6,830 రూపాయలు పలికినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో ఇవాళ రైతులు మార్కెట్కు తమ పత్తి పంటను తీసుకొచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా శివారులో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి DBM 38 సంబంధించినటువంటి కాల్వను తవ్వేటువంటి సందర్భంలో మొరాన్ని సైతం అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ముత్యాలమ్మ తండకు సంబంధించిన ప్రజలు అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తరలిస్తున్న టిప్పర్లను జేసీబీలను అడ్డుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడికి వచ్చినటువంటి అధికార పార్టీ నాయకులు ఆ మొరం తవ్వుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయని బుకాయించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అనుమతులు లేకుండా మొరాన్ని తరలిస్తున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ పట్టణంతో పాటు జనగామ బచ్చన్నపేట తరిగొప్పుల నర్మెట్ట మండలాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అందించారు. జనగామ నియోజకవర్గాన్ని ఆరోగ్య జనగామ తీర్చిదిద్దమే తన లక్ష్యమని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు ధర్నా దిగారు. ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను భూపాలపల్లి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకు అందించినటువంటి సందర్భం. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కొత్త వాళ్ళను ఎంపిక చేసినటువంటి సందర్భం కనిపించింది. మాకెందుకు ఈ ఇల్లు ఇవ్వరు, మేము అర్హులం కాదా అని లబ్ధిదారులంతా కూడా ఆందోళన ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపించింది. బీఆర్ఎస్ సర్కార్లోనే 408 ఇండ్లను కట్టి లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇల్లందు క్లబ్లో కొత్త వాళ్లకు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి సింగరేణి ఏరియాలో చోరీ చోటు చేసుకుంది. ఇంటి దొంగల పనేనని అంతా కూడా భావిస్తున్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా వర్క్షాప్ అదేవిధంగా KTK ఫైరింగ్ క్లాన్ KTK OC2 1000 క్వార్టర్స్ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. ప్రధానంగా ₹1 కోటి విలువ చేసే కాపర్ వైర్తో పాటు ఇతర సామాగ్రి చోరీకి గురైంది. సీసీ కెమెరాల్లో ఏదైతే చోరీకి సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యి సింగరేణి సెక్యూరిటీ విభాగం ఫెయిల్యూర్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చిస్తున్నారు. సింగరేణికి సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్మును దొంగిలించిన వాళ్ళను వెంటనే పట్టుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.